పైన ఉద్యోగాల ఉసురు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ ఉసురు తలుగుతూ ఉంది ప్రభుత్వ ఉద్యోగులది. ఉపాధ్యాయ ఉద్యోగ రిటైర్మెంట్ వాళ్ళ గోస చెప్పలేనంత. దేశంలో ఎక్కడ లేదు, కేవలం తెలంగాణలోనే ఉపాధ్యాయులకు సుమారు 5 డిఏలు 2024 నుండి బకాయిలు. దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఈ 5 డిఏలు బకాయిలు. దాంతో 2023 నుండి పెండింగ్లో పిఆర్సి. అదేవిధంగా ఇంతకుముందు ఒక నెల లోపల సరెండర్ లీవ్స్ క్లియర్ చేసేవాళ్ళు ఇప్పుడు కనీసం సంవత్సరం కాలం పడతా ఉంది. అదేవిధంగా మెడికల్ ట్రీట్మెంట్ బిల్స్ కూడా రావడం లేదు. కనీసం మెడికల్ బిల్స్ అన్నా కానీ దానికి దిక్కు ముక్కు లేదు. అదేవిధంగా రిటైర్ అయిన ఎంప్లాయీస్ అయితే వాళ్ళ పరిస్థితి ఘోరాతి ఘోరం. వాళ్ళు దాచుకున్న డబ్బులు, వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బులు ప్రభుత్వం దగ్గర జీపీఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ కమ్యూనికేషన్ అనగా జీతాన్ని 40% వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. సర్వీస్ రూల్స్ లేక ప్రమోషన్లు ఆగిపోతా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో మొత్తంలో ఎంఈఓలు కేవలం 10 మందే. ఈ ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ మీద ఉన్న శ్రద్ధకి ఇది. హామీల మీద హామీలు ఇచ్చి వాళ్ళ కూడబెట్టుకున్న డబ్బులే ఇచ్చే పరిస్థితి లేని ప్రభుత్వము ఒక్కరోజు కూడా ప్రభుత్వం పరిపాలించే అర్హత లేదు. అటు రైతులది, ఇటు యువకులు మహిళలది ఇచ్చిన డిక్లరేషన్లు ఏ ఒక్కటి కూడా అమలు పరచక ఏదో ఈ రిటైర్మెంట్ వాళ్లకు ఇస్తున్న బెనిఫిట్లో 200 కోట్లు విడుదల చేసిండ్రు. ఈ ప్రభుత్వం పాలసీ ఏంటిదంటే భోజనం పెట్టయ్యా అంటే చేట్ల తీర్థం పెట్టి అన్ని కూడా మమ అనిపించుకునే ప్రభుత్వం ఇది. ఇక ఈ మధ్యన ఒక కమిషను మనం అందరం చూస్తూ ఉన్నాం. ఏం కమిషన్ అది? అకునూరు మురళీ కమిషను. ఇది మొత్తం కూడా చెత్తబుట్టలో వేసే కమిషన్. ఇది విద్యారంగం మేలు కోరి కాకుండా తన వ్యక్తిగత అభిప్రాయాలకు నివేదించిన రూపం ఇది. ఇది ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఆయన ఏమంటాడంటే అబ్సెట్ రద్దు చేయాలా, ఇంటర్ బోర్డు విలీనం చేయాలా, 12వ తరగతిలో పరీక్షలు పెట్టాలట, ఉత్తీర్ణత శాతాన్ని 34 నుంచి 40% పెంచాలా. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ తుగ్లక్ చర్య మాదిరి కనిపిస్తూ ఉంది. ఇక విద్యా హక్కు చట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా పాఠశాలలకు మూసివేసే విధంగా ఈయన నివేదిక ఉంది. అందుకే నేను చెప్తా ఉన్నా, సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన కమిషన్ కొత్త సమస్యలు సృష్టిస్తుంది కనుక అందుకే విద్యా కమిషన్ కూడా వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వం నడవాలంటే ఏదైతే ముఖ్యంగా ఉద్యోగస్తుల ఉసురు తగులుతూ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సరైన సమయానికి జీతాలు ఇవ్వలేక బకాయిలు పెండింగ్ ఉంచి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతో మీరు పైసలు లేవని కొత్త కొత్త స్కీమ్లు మాత్రం ప్రారంభిస్తూ ఉన్నారు. హిల్ట్ పాలసీ అని, ఫ్యూచర్ సిటీ అని, మూసీ ప్రక్షాళన పేరు మీద పర్మిషన్ ఉన్న భవనాన్ని కూల్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ కమిషన్ ప్రభుత్వాన్ని ఏదైతే ఉద్యోగులకు, రిటైర్ ఉద్యోగులకు, టీచర్లకు రావాల్సిన బకాయిలు కానీ, పెండింగ్ బిల్లులు కానీ, మెడికల్ బిల్లులు కానీ వెంటనే విడుదల చేయాలా లేదా అంటే
వాళ్ళ ఆగ్రహానికి గురవుతారు. భారతీయ జనతా పార్టీ మీ వెంబట ఉంది. ఈ ఏదైతే ఇది ఈరోజు ప్రారంభించిన ఈ మద్దతు మీకు, మీ కోరికలు మీ డిమాండ్ తీర్చే వరకు మీ వెంబట భారతీయ జనతా పార్టీ ఉంటుందని మీ అందరు కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈ 16వ తారీఖు నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీలో తప్పకుండా ఈ సమస్య పైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా మీ సమస్యల పైన మేము చర్చిస్తాం, డిమాండ్ చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా సహచర ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, రాష్ట్రం నుండి వివిధ జిల్లా కేంద్రాల నుంచి వచ్చిన ఉద్యోగ రిటైర్ మరియు టీచర్లందరికీ కూడా ఈ సందర్భంగా మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.